నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని కోరారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం మర్చిపోయిందని, నెల రోజుల నుండి రాష్ట్రంలో ధర్నాలు, సమ్మెలు, రాస్తారోకోలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల తరపున మోతీలాల్ 8 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదని, ఆయన ఆరోగ్యం క్షీణించి దీక్ష విరమించుకునేలా చేస్తున్నారే తప్ప ఏ మినిస్టర్ పట్టించుకోలేదని ఎమ్మెల్యే వాపోయారు. అశోక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని విమర్శించారు. నిరుద్యోగ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, లేని ఎడల నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏదైనా చిత్రీకరించాలి. ఎక్కడైనా ఏదైనా జరుగుతా ఉంటే ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి వారధులు వాళ్ళు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వెళ్తే అదేదో మర్డర్ చేసినటువంటి ఏదో కార్యక్రమం చేసినట్టు, అసలు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టు దిశలో వారిని అవాయిడ్ చేస్తూ వారిని చిత్రీకరించకుండా వారిపైన లాఠీ చార్జ్ చేయడం చాలా ఏమైనటువంటి చర్య. పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు ఈరోజు కాళ్ళ రాసినటువంటి పరిస్థితి. మరి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిఎస్సి ఏదైతే ఉందో పోస్ట్పోన్ చేయండి, వాళ్ళకి చదువుకునేటువంటి సమయాన్ని ఇవ్వండి. లైన్గా ఒకటి ఎలక్షన్స్ మన ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి, మరి మధ్యలో కూడా వేరే ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం సమయం ఇవ్వండి. ఎట్లయినా వేస్తూ ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని వేసినటువంటి ప్రభుత్వం ఎందుకు వారు అడుగుతున్నటువంటి డిమాండ్స్ పైన మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? కనీసం అదైనా చెప్పాలి కదా. ఈ రోజు ఒక నెల 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే మాకు చదువుకోవడానికి టైం ఉంది, మధ్యలో మేము వేరే ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాం, ఆ ఎగ్జామ్స్ దీంట్లో కలుస్తున్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్తున్నటువంటి వారి యొక్క సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదా అని అర్థమవుతా ఉంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్గా నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ, అదేవిధంగా వారు అడిగినటువంటి డిమాండ్, మొట్టమొదటి డిమాండ్ డిఎస్సిని పోస్ట్పోన్ చేయమని. కాబట్టి ఆ డిఎస్సిని పోస్ట్పోన్ చేయాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే నిరుద్యోగ పక్షాన మేము కూడా వాళ్ళకి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ మరి